నేను చేస్తున్న పనికి తగినంత గుర్తింపు రావడం లేదు అనే భావన ఈ మధ్య మీలో మెల్లగా పెరుగుతుందా? ఎందుకంటే మీరు చేసే పని హడావుడిగా ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా చెయ్యాలని చూస్తారు. అంత కష్టపడుతున్నా బయట మాత్రం పెద్దగా గుర్తింపు కనిపించకపోవడం మీకు కొన్నిసార్లు నిరాశను కలిగించవచ్చు. కాని ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు చేస్తున్న పని నిశ్శబ్దంగా మీ పైవారి దృష్టిలో పడుతూనే ఉంది. గుర్తింపు రావడానికి కొంత సమయం పట్టచ్చు, కాని అది వచ్చినప్పుడు మీరు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో మీ బాధ్యతలను నిజాయితీగా, మౌనంగా కొనసాగించండి. ఎందుకంటే మీరు వేస్తున్న ప్రతి అడుగు మీ విలువను నెమ్మదిగా పెంచుతోంది. ఇన్నాళ్లు మీరు చేసిన కృషి ఎవరూ గమనించకపోయినా, మీరు వేసుకున్న ప్రణాళికలు ఎవరితోనూ చెప్పకపోయినా, ఈ ఏప్రిల్ 2026 నెలలో అవి అన్నీ ఒక దిశలో కదలడం ప్రారంభమవుతాయి. ఇది ఒక సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు. ప్రస్తుతం గ్రహాల కదలికలు, ముఖ్యంగా ఉపనక్షత్ర స్థాయిలో జరిగే మార్పులు మీ జీవితాన్ని మరింత క్రమబద్ధీకరించడానికి, మీ కృషికి సరైన దిశ ఇవ్వడానికి సహకరిస్తున్నాయి. కాబట్టి ఈ నెలను సాధారణంగా తీసుకోకుండా ఒక అవగాహనతో, ఒక ప్రణాళికతో, ఒక నమ్మకంతో చూడండి. ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన కోణాన్ని, వృత్తి, ఆర్థికం, సంబంధాలు, ఆరోగ్యం స్పష్టంగా మరియు దశలవారీగా అర్థం చేసుకుందాం. మీ వృత్తి జీవితానికి సంబంధించిన 10వ ఇంట గురుగ్రహం సంచరిస్తున్నాడు. నెల ప్రారంభంలో గురుగ్రహం తన స్వంత ఉపనక్షత్రంలో ఉండి ఆ తర్వాత శని మరియు బుధుని ఉపనక్షత్రాల ప్రభావంలోకి మారుతున్నాడు. ఇది మీ కెరీర్లో ఒక స్థిరమైన కానీ బాధ్యతలు పెరుగుతున్న దశను సూచిస్తుంది. మీ పనిలో కొన్ని కొత్త బాధ్యతలు మీ మీద పడవచ్చు. ఇది చూసి మీ మొదటి స్పందన ఏమిటంటే, ఇది సరిగ్గా చెయ్యాలంటే ఇంకా ఎలా ప్లాన్ చెయ్యాలి అని. ఎందుకంటే మీరు సాధారణంగా పనిచేసేవారు కాదు, పర్ఫెక్ట్గా చెయ్యాలనుకునేవారు. మీ రాశ్యాధిపతి అయిన బుధుడు 6వ ఇంట అంగారకుడి ఉపనక్షత్ర ప్రభావంతో ఉండటం వల్ల మీ ఆలోచనల్లో ఒక వేగం ఉంటుంది. మీరొక పని గురించి ఆలోచిస్తే దాని ప్రతి చిన్న వివరాన్ని వెంటనే గ్రహించగలుగుతారు. నెల మధ్యనాటికి ఏప్రిల్ 15 తర్వాత 10వ ఇంట ఉన్న గురువు వలన ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. మీ కష్టం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కాని అది ఎక్కడా పోదు. మీ ఉన్నతాధికారులు మీ పనిని గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి చిన్న పని, ప్రతి రిపోర్టు, ప్రతి విశ్లేషణ ఈ నెలలో ఒక రికార్డులా నిలుస్తుంది. ఇది బయటకి కనిపించకపోయినా మీ భవిష్యత్తులో ప్రమోషన్, గుర్తింపు మరియు స్థిరత్వానికి బలమైన పునాది వేస్తుంది. వ్యాపారం చేసే కన్యారాశివారికి ఈ నెల ఒక ముఖ్యమైన అవగాహన తీసుకువస్తుంది. ప్రతి నిర్ణయం సేఫ్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి నిర్ణయం అవగాహనతో ఉండాలి. కస్టమర్ల ప్రవర్తనలో మార్పు లేదా ఆదాయం ఖర్చుల మధ్య చిన్న అసమతుల్యత కనిపించవచ్చు. బుధుడు అంగారక ప్రభావంలో ఉండటం వల్ల మీ నిర్ణయాలలో వేగం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు వెంటనే చర్య తీసుకోవాలని అనిపించవచ్చు, కానీ ఇక్కడొక జాగ్రత్త. వేగం అవసరమున్న చోట మాత్రమే వేగం చూపించండి, ప్రతి నిర్ణయంలో కాదు. మీ కస్టమర్లతో కమ్యూనికేషన్ ఈ నెలలో చాలా ముఖ్యమవుతుంది. మీరు ఏమి అందిస్తున్నారు అనేది మాత్రమే కాదు, వారు ఏమి ఆశిస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. షేర్ మార్కెట్లలో ఊహాజనిత పెట్టుబడులు ఏప్రిల్ మొదటి 15 రోజులు మానుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఆర్థిక స్థితిని గమనిస్తే పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం వల్ల ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మీ బడ్జెట్ను తలకిందులు చేసే అవకాశం ఉంది. గ్రహస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల ఆ లాభాలు పూర్తిగా అందకపోవచ్చు. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికతో, నియంత్రణతో ముందుకు సాగడం ఎంతో అవసరం. కుటుంబం, ప్రేమ మరియు సంబంధ బాంధవ్యాలు. మీ 7వ స్థానం ఈ నెలలో అత్యంత క్రియాశీలకంగా ఉంది. మీ కుటుంబ సంబంధాల్లో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా కుజుడు మరియు శని ప్రభావం ఉండటం వల్ల ఈ నెలలో కుటుంబ సంబంధాలు సాధారణంగా ఉండవు, కొంచెం తీవ్రంగా కానీ అవసరమైన దిశలో కదులుతాయి. సో ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి సంబంధం లాజిక్తోనే నడవదు. కొన్నిసార్లు మనస్సుతో అర్థం చేసుకోవాలి.
సంబంధం అనేది ఎవరు ఎంత ఇచ్చారు అన్నదాని గురించి కాదు, ఎవరు ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నారు అన్నదాని గురించి. ముఖ్యమైన సూచన: మాట్లాడేటప్పుడు వేగం తగ్గించండి. వాదన గెలవడం కంటే సంబంధం నిలుపుకోవడం ముఖ్యం. ఆరోగ్యం మరియు శారీరక శక్తి. మీ 6వ ఇంట రాహువు సంచారం మరియు 6వ అధిపతి శని సప్తమంలో ఉండటం ఈ నెలలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. మీ ఆరోగ్యం కేవలం శారీరక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో కూడా ప్రభావితమవుతుంది. ఈ నెలలో మీకెదురయ్యే ప్రధాన సవాలు ఓవర్ థింకింగ్. చిన్న విషయమైనా మీరు దాన్ని పెద్దగా ఆలోచించే అవకాశముంది. దీని ప్రభావం నిద్ర సరిగా లేకపోవడం, జీర్ణ సమస్యలు, చిన్న విషయాలకే మానసిక అలసట. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవడమంటే కేవలం శరీరాన్ని కాదు, మీ మనస్సును కూడా సంరక్షించడం. ఇప్పటివరకు మనం కన్యా రాశి వారికి ఈ కాలం ఎలా ఉండబోతుందో సాధారణ రాశి ఫలితాలను తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. సాధారణ రాశి ఫలితాలు అనేది ఒక వెదర్ రిపోర్ట్ లాంటిది. ఉదాహరణకు, వాతావరణ శాఖ ఈరోజు కన్యా రాశి అనే నగరంలో వర్షం పడుతుందని చెప్పిందనుకోండి. దాని అర్థం నగరమంతటా ఒకేలా వాన పడుతుందని కాదు. ఇక్కడ ఉత్తరా నక్షత్రం ఉన్న ఏరియాలో భారీ వర్షం పడవచ్చు. కానీ అదే సమయంలో హస్త నక్షత్రం ఉన్న చోట కేవలం చినుకులు మాత్రమే పడవచ్చు. ఇక చిత్త నక్షత్రం ఉన్న ప్రాంతంలో అసలు వర్షమే పడకుండా ఎండ కూడా కాయవచ్చు. అందుకే కన్యారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు. మీ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే మీ నక్షత్రం మరియు మీ పాదం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కన్యా రాశిలో ఉండే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలు, ఇలా ప్రతి నక్షత్ర పాదానికి ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు నక్షత్రాల వారీగా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న వినతి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఉత్తరా నక్షత్రం స్థిరత్వం, స్నేహం మరియు సాహాయానికి సంకేతం. ఈ నక్షత్ర జాతకులు క్రమశిక్షణను కోరుకుంటారు. ప్రస్తుత గ్రహస్థితి మీ ఆశయాలకు తార్కికమైన మార్గాన్ని చూపుతుంది. ఉత్తర 2వ పాదం. మీ నక్షత్ర అధిపతి రవి అష్టమంలో ఉన్నప్పటికీ నవాంశ అధిపతి శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల వృత్తిపరంగా గట్టి పునాది ఏర్పడుతుంది. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా నిర్మాణ రంగం లేదా గనుల వ్యాపారంలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉన్నా పొదుపు చేయడం ద్వారా అధిగమించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఎముకలకు సంబంధించిన జాగ్రత్తలు అవసరం. ఉత్తర నక్షత్రం 3వ పాదం. సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్ లేదా పరిశోధనా రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. విదేశీ యానానికి ప్రయత్నిస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావచ్చు, కాని ఆదాయం కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. చంద్రాష్టమ రోజుల్లో ఏప్రిల్ 14 నుండి 16 వరకు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉత్తర 4వ పాదం. బోధన, మతపరమైన కార్యకలాపాలు లేదా వైద్య రంగంలో ఉన్నవారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. ఆర్థికంగా స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయం. మానసిక ప్రశాంతత కోసం యోగా చెయ్యడం మంచిది. హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. నైపుణ్యం, సృజనాత్మకత మరియు విజయానికి ప్రతీక. హస్త 1వ పాదం. మీలో పట్టుదల పెరుగుతుంది. క్రీడాకారులు, రక్షణ రంగం లేదా అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఉన్నవారికి విజయం లభిస్తుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆర్థికంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా తలనొప్పి లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశముంది. హస్త 2వ పాదం. కళాకారులు, ఫ్యాషన్ డిజైనర్లు మరియు హోటల్ పరిశ్రమ వారికి విశేషమైన లాభాలు ఉంటాయి. ఆర్థికంగా ఈ పాదం వారికి ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. హస్త 3వ పాదం. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, జర్నలిస్టులకు, రచయితలకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. నరాల బలహీనత పట్ల జాగ్రత్తగా ఉండాలి. హస్త 4వ పాదం. సామాజిక సేవ, కౌన్సిలింగ్ లేదా ఫుడ్ బిజినెస్లో ఉన్నవారికి మంచి వృద్ధి కనిపిస్తుంది. తల్లిగారి తరఫు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.
మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ధ్యానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. చిత్రా నక్షత్రం 1-2 పాదాలు అద్భుతమైన రూపకల్పన మరియు కళాత్మకతకు నిదర్శనం. విశ్వకర్మ సృజనలు మీ ఆలోచనలు అద్భుతాలు సృష్టిస్తాయి. మీరు ఉన్నత జీవనశైలిని కోరుకుంటారు. ఈ కాలం మీ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. చిత్తా 1వ పాదం నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. ఆర్థికంగా భారీ లాభాలు ఉంటాయి. కానీ అహంకారం వల్ల ఇబ్బందులు రావచ్చు. గుండె సంబంధిత ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. చిత్తా 2వ పాదం విశ్లేషణాత్మక సామర్థ్యం పెరుగుతుంది. చార్టర్డ్ అకౌంటెంట్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు మరియు గణిత శాస్త్రవేత్తలకు ఈ కాలం అత్యంత ఫలప్రదం. చేసిన పనుల్లో ఖచ్చితత్వం ఉంటుంది. ఆర్థికంగా మీరు వేసిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. చర్మ సంబంధిత ఎలర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశివారికి ఈ ఏప్రిల్ మాసం మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ మీ కృషి మరియు దైవబలంతో ప్రతి సవాలును అధిగమించవచ్చు. చంద్రాష్టమ రోజుల్లో జాగ్రత్తగా ఉండటం, ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల మరిన్ని శుభఫలితాలను పొందవచ్చు. గమనిక: ఈ విశ్లేషణ కేవలం గోచార గ్రహాల ఆధారంగా ఇవ్వబడింది. ఖచ్చితమైన ఫలితాల కోసం మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి.